అక్షయ తృతీయ ఇండియాస్ గోల్డెన్ ఫెస్టివల్. ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ఈరోజు 1 గ్రాము గోల్డ్ అయినా కొనాలని భారతీయులు భావిస్తారు. అందుకు కారణం అనాదిగా వస్తున్న ఆచారం, నమ్మకాలే. అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే ఆ ఇంట సిరి సంపదలు తొలతూగుతాయని కోట్లాది మంది భారతీయులు నమ్ముతారు. అందుకే హిందూ పండుగల్లో అక్షయ తృతీయకు ఇంత ప్రత్యేక స్థానం. అయితే ఇండియాస్ గోల్డెన్ ఫెస్టివల్ వెనుక సెంటిమెంట్తో పాటు ఆర్థిక ముందుచూపు కూడా ఉంది. ఆ మాటకొస్తే ముందు చూపునకు మించిన బిజినెస్ స్ట్రాటజీలు సైతం ఉన్నాయి. ఇంతకు అక్షయ తృతీయ వెనుక అసలు కథేంటి? అక్షయ తృతీయ నాడు బంగారం కొన్న ఇంట నిజంగా అదృష్టం కలిసొస్తుందా? ఇండియాస్ గోల్డెన్ ఫెస్టివల్ వెనుక అసలు కథ ఏంటి? అక్షయ తృతీయ గురించి శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? అక్షయ తృతీయకు బంగారం కొనుగోలుకు లింక్ ఏంటి? అక్షయ తృతీయ భారతీయ పండుగల్లో అత్యంత విశిష్టత కలిగిన పండుగ. వైశాఖంలో వచ్చే ఈ శుక్లపక్ష తదియకు ఉండే ప్రాధాన్యతే వేరు. పైగా ఈరోజు బంగారం కొంటే అక్షయమవుతుందని నమ్ముతారు. కానీ అక్షయ తృతీయకు బంగారం కొనుగోలుకు సంబంధం ఏంటని అడిగితే ఎవరి దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలని ఏ శాస్త్రము చెప్పలేదు. మరి ఈ పండుగ రోజు 1 గ్రాము గోల్డ్ అయినా కొనాలని ఆర్థిక పరిస్థితుల్ని కూడా లెక్క చేయకుండా ఎందుకు భావిస్తారు? అసలు బంగారానికి అక్షయ తృతీయకు సంబంధం ఏంటి? అక్షయ తృతీయను 2 కోణాల్లో చూడాల్సి ఉంటుంది. మొదటిది సెంటిమెంట్ అయితే, రెండోది ఆర్థిక ముందు చూపు. సంప్రదాయం విషయానికొస్తే మత్స్య పురాణం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియనాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులు ఏవైనా లేక పుణ్యకార్యాచరణం ఏదైనా దాని ఫలితం అక్షయమవుతుంది. అలాగే పుణ్యకార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే పాప కార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది. అందుకే అక్షయ తృతీయ రోజు ఇతరులకు దానం చేస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. అంతే తప్ప అక్షయ తృతీయ రోజున బంగారం కొని తీరాలని ఏ శాస్త్రంలోనూ లేదు. మరి బంగారం కొనాలనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది? నిజానికి ఈ పర్వదినాన బంగారం కొనడం కాదు, దానం చెయ్యాలన్నది అసలు విషయం. పురాణాల ప్రకారం కలిపురుషుడు 5 స్థానాల్లో ఉంటాడు. అందులో ఒకటి పసిడి. బంగారాన్ని అహంకారానికి హేతువుగా పరిగణిస్తారు. అందుకే అక్షయ తృతీయ రోజు బంగారం దానం చేస్తే మనలోని అహంకారం పోతుందని పురాణాలు చెబుతున్నాయి. కానీ అందుకు విరుద్ధంగా అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు ద్వారా కలిపురుషుణ్ణి ఇంట్లోకి తెచ్చి అహంకారాన్ని మరింతగా పెంచుకుంటున్నారు అనేది పండితుల మాట. నిజానికి బంగారం కొనుగోలు చేసే శక్తి సామర్థ్యాలు అందరికీ ఉండవు. కాబట్టి బంగారాన్ని దానం చేయడం అందరికీ సాధ్యం కాదు. అందుకే ఆహారం, వస్త్రాలు దానం చేయడం వల్ల ఫలితాలు వస్తాయని పెద్దలు చెబుతారు. అంతేకాదు ఈ రోజున ఏ కార్యాన్ని తలపెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని, ఏ పుణ్యకార్యాన్ని ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే అక్షయ తృతీయ రోజున తప్పకుండా దాన ధర్మాలు చేయాలని చెబుతారు. కానీ ప్రస్తుత జనరేషన్లో చాలా మందికి అక్షయ తృతీయ అంటే 1 గ్రాము బంగారమైనా కొనాల్సిందే. అందుకే అక్షయ తృతీయ ఇండియాస్ గోల్డెన్ ఫెస్టివల్ గా మారింది. అక్షయ తృతీయ వస్తుందంటే బంగారంపై ఆఫర్లు, బంపర్ ఆఫర్లే నడుస్తుంటాయి. అక్షయ తృతీయ అంటే ఎప్పటి నుంచో వస్తున్న స్పెషల్ ఆఫర్ ఉంటుంది. గోల్డ్ కోసం చాలామంది ఆ రోజు కోసం వెయిట్ చేస్తుంటారు. నెక్స్ట్ ఆ రోజు గోల్డ్ కొంటే ఇంకా చాలా మంచిది అనుకుని ఎప్పటి నుంచి కూడా ఆ డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ డేట్ వచ్చే లోపల అన్ని స్టోర్లలో ఏదో స్పెషల్ డిస్కౌంట్ ఇస్తుంటారు. మా ముకుందలో రెగ్యులర్గా ఎప్పుడు కూడా 2 to 12% వేస్టేజ్ ఉంటుంది. దాంట్లో ఇప్పుడు స్పెషల్గా ఇంకా 25% స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నాము. అండ్ నో మేకింగ్ ఛార్జ్ ఇస్తున్నాము. డైమండ్లో కూడా కాస్ట్ తగ్గించాము. 51,999 పెట్టాము. మేకింగ్ ఛార్జ్ కూడా 950 ఇస్తున్నాము. అలాగే మన దగ్గర మంత్లీ సేవింగ్ స్కీమ్ కూడా ఒకటి ఉంటుంది. స్పెషల్గా 1 month బోనస్ ఉంటుంది అండ్ నో వేస్టేజ్ నో మేకింగ్ ఉంటుంది. 11 month ఇన్స్టాల్మెంట్ వాళ్ళు పే చేస్తే 1 month మనం యాడ్ చేస్తున్నాము. ఆ వచ్చిన గోల్డ్కు నో వేస్టేజ్ నో మేకింగ్లో పర్చేజ్ చేసుకోవచ్చు. అక్షయ తృతీయ వెనుక ప్రజల సెంటిమెంట్ ఏమో కానీ వ్యాపారులకు మాత్రం ఇది నిజంగా గోల్డెన్ ఫెస్టివలే. అక్షయ తృతీయ వస్తుందంటే చాలు మార్కెట్లో ఆఫర్ల మోతతో పాటు ఏ ఇతర పండుగకు కనిపించనన్ని కలెక్షన్లు మహిళల కళ్ళు చెదిరిపోయేలా చేస్తాయి. వివాహ ముహూర్తాల సమయంలో కూడా ఇన్ని డిజైన్లు కనిపించవంటే అతిశయోక్తి కాదు. కొందరు వ్యాపారులైతే అక్షయ తృతీయ రోజు బంగారు నగల కొనుగోళ్లు ధరలతో సంబంధం లేకుండా పెరగడానికి తామిచ్చే ఆఫర్లే కారణమని చెబుతారు. అక్షయ తృతీయ రోజు మనం ఎప్పుడైతే బంగారం కొని తీసుకెళ్తామో లక్ష్మీదేవి ఎప్పుడు మనతో ఉంటుంది, నిలువెల్ల మనతో ఉంటుందనేసి మనం ఎక్కువ బంగారం కొని తీసుకెళ్తుంటారు ఎక్కువ మంది. అండ్ దీంతో పాటు మన దగ్గర ఇప్పుడు ఉన్న ఆఫర్స్ ఏంటంటే ప్లెయిన్ ఆభరణ లేవని తీసుకోండి ఫ్లాట్ 9%.
అండ్ స్టోన్ ఏమైనా తీసుకోండి ఫ్లాట్ 14% వేస్టేజ్లో. చాలా నంబర్ ఆఫ్ డిజైన్స్ వచ్చాయి, నంబర్ ఆఫ్ కలెక్షన్స్ వచ్చాయి. అండ్ డైమండ్ వచ్చేసి 49,900 రూపీస్ పర్ క్యారెట్ పెట్టాం మనం. దాంట్లో కూడా చాలా ఆభరణాలు వచ్చాయి మన దగ్గర. డైమండ్లో కూడా అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ వచ్చాయి, ప్రతి ఒక్క కలెక్షన్స్ వచ్చాయి మనకి. అక్షయ తృతీయ వెనుక అనాదిగా వస్తున్న సెంటిమెంటును పక్కన పెడితే రెండోది ఆర్థిక ముందు చూపు. నిజానికి అక్షయ తృతీయ వెనుక అసలు కథ ఇదే. సగటు భారతీయ కుటుంబం నుంచి అగ్రరాజ్యాల వరకు ఈ కథని ఫాలో అవుతున్నాయి. అధిక ద్రవ్యత, ద్రవ్యోల్బణాన్ని అధిగమించే సామర్థ్యం ఒక్క బంగారానికే ఉంది. అందుకే పసిడి పెట్టుబడిదారుల స్వర్గధామంగా మారింది. కాస్త అర్థమయ్యేలా చెప్పాలంటే బంగారంపై పెట్టిన పెట్టుబడి కాలం గడిచే కొద్దీ పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశమే లేదు. ఇది చరిత్ర చూస్తే అర్థమైపోతుంది. ఆ కథేంటో తెలియాలంటే ప్రతి 10 ఏళ్లకోసారి బంగారం ధరల పెరుగుదలను అర్థం చేసుకోవాలి. 1950లో 10 గ్రాముల బంగారం ధర కేవలం 99 రూపాయలు. 1960లకు వచ్చేసరికి పసిడి 112 రూపాయలకు చేరింది. అంటే దశాబ్ద కాలంలో పెట్టుబడిదారులకు బంగారం దాదాపు 13% రాబడిని ఇచ్చింది. 1960 నుంచి 1970 మధ్య కాలంలో బంగారం ధర 112 రూపాయల నుంచి 184 రూపాయల 50 పైసలకు పెరిగింది. ఈ దశాబ్దంలో పెట్టుబడిదారులకు బంగారం ఇచ్చిన నికర లాభం 65%. అంతేకాదు ఆ తర్వాత 10 ఏళ్లకు అంటే 1980ల నాటికి 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 1330 రూపాయలకు పెరిగింది. ఈ దశాబ్దంలో బంగారంపై పెట్టుబడి పెట్టిన వారి పంట మామూలుగా పండలేదు. ఏకంగా 620% రాబడి దక్కింది వారికి. ఆ తర్వాత 1990ల నాటికి బంగారం వాల్యూ 3200కు పెరిగింది. ఇది 140% రాబడి అందించింది. 1990 నుంచి 2000 నాటికి 4400తో 37.50% రాబడి అందించగా 1996లో 10 గ్రాముల బంగారం ధర 5160 రూపాయలకు చేరింది. ఇక 2000 నుంచి 2010 నాటికి 4400 నుంచి ఏకంగా 18500కు పెరిగింది. ఈ దశాబ్దంలో బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి అక్షరాల 320% రాబడి దక్కింది. ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర అక్షరాల 73,090 రూపాయలకు చేరింది. గడిచిన 7 దశాబ్దాల్లో పసిడి పరుగులను చూస్తేనే అర్థమైపోతుంది. బంగారాన్ని నమ్మితే జీవితం బంగారుమయమవుతుంది. అందుకే అక్షయ తృతీయ వెనుక ఎలాంటి సెంటిమెంటు ఉన్నా, ఆ రోజు బంగారం ధరలు ఏ స్థాయిలో ఉన్నా కొనుగోళ్లకు మాత్రం కొద ఉండడం లేదు. నిజానికి బంగారం అనేది సామాన్యులకే కాదు, పెద్ద దేశాలకు కూడా ఆర్థిక భరోసా ఇచ్చేదే. అధికారిక గణాంకాల ప్రకారం 2022 మార్చి నాటికి మన విదేశీ మారక నిల్వల్లో $51.487 బిలియన్ విలువైన బంగారం ఉంది. ఇటీవల చూస్తే కేవలం ఒక్క జనవరిలోనే 8.7 టన్నుల బంగారాన్ని ఆర్బీఐ కొనుగోలు చేసింది. గడిచిన 2 ఏళ్లలో ఈ స్థాయిలో కొనడం ఇదే తొలిసారి. ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక ప్రకారం జనవరి చివరి నాటికి ఆర్బీఐ దగ్గర ఉన్న బంగారు నిల్వలు 812.3 టన్నులకు చేరుకున్నాయి. భారత్ మాత్రమే కాదు, చైనా, అమెరికా సహా అవకాశమున్న అన్ని దేశాలు భారీగానే బంగారం నిల్వలు పెంచుకుంటున్నాయి. దీనంతటికీ కారణం పసిడి ఇచ్చే భవిష్యత్తు గ్యారంటీనే. బంగారం నిల్వలు దగ్గరుంటే కష్టకాలంలో ఆదుకుంటాయన్న భరోసానే. అక్షయ తృతీయ వెనుక అసలు కథ కూడా ఇదే.